రాష్ట్రాల్లో పూజల పేరుతో గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ హల్చల్ చేస్తున్న అఘోరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే శ్రీవష్ణి అనే యువతిని ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్న వ్యవహారంలో అఘోరి పేరు వార్తల్లోకి ఎక్కింది. అఘోరి తీరుపై అసలు సాధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. మరింత మంది యువతుల జీవితాలతో ఆడుకోకుండా అఘోరిగా చెప్పుకొని తిరుగుతున్న అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా సాధువులు డిమాండ్ చేశారు. అఘోరి శ్రీవష్ణిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసిన తర్వాత మరో యువతి కూడా మీడియా ముందుకొచ్చారు. శ్రీవష్ణి కంటే ముందుగా అఘోరి తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. తనలా శ్రీవష్ణిలా మరో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయకముందే అఘోరిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యువతి కోరారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా అఘోరిని హైదరాబాద్ శివార్లోని మోకిలా పోలీసులు ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ప్రత్యేక పూజల పేరుతో అఘోరి తన వద్ద 9 లక్షల రూపాయలు తీసుకుందని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అఘోరిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇలా ఎంతమంది వద్ద డబ్బులు తీసుకున్నాడు, ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు అనే కోణంలో పోలీసులు అఘోరిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీవష్ణి తల్లిదండ్రులు కూడా ఆమె రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వాస్తవానికి శ్రీవష్ణి రెండో పెళ్లి చేసుకున్న కేసులోనే అఘోరిని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. కానీ ప్రత్యేక పూజల పేరుతో ఒక వ్యక్తి వద్ద 9 లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశారు.